అందరికీ నమస్కారం. దేవుడు మన రోజు దండం పెడతాం, ఏదో రోజు ఆ కోరిక తీరుస్తాడని. ఆ కోరిక తీరాక ఇంకో కోరిక. ఎందుకంటే దేవుడు అన్నాక మనం దీవించాలా, మనుషులు అన్నాక కోరికలు కోరుకోవాలంటే అయిపోయింది. ఓకే, ఇలా ఒకరిద్దరంటే ఓకే, కోట్లలో కోరుకుంటూ ఉంటే ఆ దేవుడే ఏదో ఒక రూపాయలు ఆ కోరిక నెరవేరుస్తాడు. కాకపోతే గతంలో నేను చెప్పినట్టు నా సనాతన ధర్మంలో, నా హిందూ మతంలో, నా భరత జాతి నమ్మేది ఏంటంటే దేవుడు మనుష్య రూపేనా, మన ఇంటి చుట్టుపక్కల మనిషి కావచ్చు, ఏదో ఒక ప్రాణి రూపేనా కావచ్చు, పాలకుడు రూపేనా కావచ్చు. అలా ఈరోజు వేములవాడలో హజరత్ బాబా ఖాజా అని చెప్పేసి ఒక దర్గా ఉంది. అతని అసలు ఆ దర్గా ఎవరిది ఏంటంటే, దర్గా అంటే సమాధి. వేములవాడ శివుని ఆలయంలో ఒక ముస్లిం సమాధి ఏంటంటే నిజాం కాలం నాడు వేములవాడ ఆలయంలో అంతా పూజలు చేస్తున్న మూమెంట్లో వీడు వచ్చి ఆ శివలింగం మీద అశుద్ధ పనులు చేశాడు. నేను చెప్పలేను వాడు ఏం చేశాడు, చాలా ఘోరంగా చేశాడు, అశుద్ధ పనులు చేశాడు. అది చూసిన వాళ్ళు నిజాం నవాబ్ పాలన కదా, వాళ్ళ సైన్యంలో ఒకడు కదా వీడు, తల ఉంచుకున్నారు, తట్టుకున్నారు. ఆ రోజు ఇంక మొత్తం స్వామికి మొత్తం మళ్ళీ సంప్రోక్షణ మొత్తం క్లీనింగ్ అని చేసి క్షమించమని అడిగేసి మళ్ళీ పూజలు మొదలెట్టారు. ఈలోపు మరలా వాడికి తెలిసింది, ఈలోపు మరలా వచ్చాడు హజరత్ ఖాజా వాడి పేరు. ఇక వచ్చి రాగానే మరలా అశుద్ధ పనులు చేయడం మొదలెట్టాడు. ఇక తట్టుకోలేకపోయారు భక్తులు, వాడిని ఘోరాఘోరం కూడా చంపేశారు. ఇది నిజాంకు తెలిసింది. నిజాం వచ్చేసాక ఎవరైతే ఆ రోజు ఆలయంలో ఉండి కొట్టారు వాళ్ళని మిగతాళ్ళని ఘోరాఘోరం కొట్టడం చంపేశారు. హిందువులనేమో చంపేసి దేవాలయం నుంచి దూరంగా పడేశాడు. ఈ హజరత్ ఖాజా గారిని హజరత్ బాబా ఖాజా అంటూ ఆ ఆలయంలో సమాధి కట్టి హిందువులు ఇక నుంచి శివుడిని దర్శించుకోవాలంటే ఇక్కడ హజరత్ బాబా ఖాజాకి దండం పెట్టి మీరు వెళ్ళాలని అన్నాడు. మీరు మన భారతదేశ వ్యాప్తంగా మీరు చూస్తే ఎక్కడైతే దర్గాలు ఉంటాయో ఆ దర్గాల దగ్గర అత్యధికంగా దర్శించుకునే వాళ్ళు హిందువులు. ఈ దర్గాలకు సంబంధించిన మేనేజ్మెంట్ మొత్తం కూడా హిందువులే ఉంటారు. ముస్లిం చాలా తక్కువ. ముస్లింలు నాకు తెలుసు మాక్సిమం మసీదులకే వెళ్తారు, దర్గాలు చాలా తక్కువ వస్తారు వాళ్ళు. మరలా చెప్తున్నా, కొన్ని వందల సంవత్సరాలుగా నా ఈ భారతదేశంలో వసుదే కుటుంబం అనుకుంటూ ఉన్నటువంటి హిందువులంతా కూడా అల్లాని, జీసస్ని, బౌద్ధుడు, జైనులు ఇలా అందరిని కూడా మనోళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు అలా అనుకోరు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాల్సింది ఏంటంటే మన ధర్మం ఏదైతే ఉందో, మన దైవం ఏదైతే ఉందో అదే మనది, మిగతా వాళ్ళు కాదు. ఇప్పుడు మన వాళ్ళు అంతా కోరుకున్నది గత కొద్ది సంవత్సరాలుగా మా ఆలయంలో ఆ దర్గా ఏంటి, తీసండి. ఏ పాలకుడు తీల. కానీ రేవంత్ రెడ్డికి ఆ శివుడు కళలో కనిపించాడు. లేదన్నప్పుడు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు పాలకుడివి, ప్రజల అభిష్టం మేరకు నువ్వు అక్కడి దర్గా తొలగించు, కానీ మీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఫేవర్గా ఉండేది కదా, ముస్లిం కూడా ఇష్టమే ఆడ తీసేట్టు, ఎందుకంటే వాళ్ళకైనా అనిపించింది కదా అరే హిందువుల ఆలయంలో మనోడి దర్గా ఏంటని. సో వాళ్ళకి అనిపించింది. కానీ సెక్యులర్ ముసుకున్నటువంటి కొంతమంది కుహానా మేధావులు పనికి మన పనులు ఉంటాయి కదా, ఎన్నాళ్ళు ఏంది ఇప్పుడు ఏందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చేసింది, బీజేపీ చేసిన హడావుడి చేస్తారు కదా. అందుకని అన్ని డెవలప్ చేస్తున్నారు తెలంగాణలో. మరి వేములో డెవలప్ చేయరా? కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్ చేస్తున్నాడు, నిధులు ఇస్తానని ఇవ్వలేదు. మరి ఇప్పుడే నువ్వు నిధులు డెవలప్ చేయ అన్నాడు. సో ఆ శివుడు చెప్పినట్టుగానే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 150 కోట్ల పైసలు నిధులు శాంక్షన్ చేసింది. వేములో ఆలయం చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ చేయాలి. ఆ లోపు వచ్చేసి మరి డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు వీధులు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో మరి ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ హైందవ ధర్మాన్ని కట్టుబడి ఉన్నది అక్కడ ఉండాలి, మిగతా తీశారు. సో జాగ్రత్తగా ఆ దర్గాని అక్కడి నుంచి తొలగించి వేరే చోట పెట్టబోతూ ఉన్నారు. క్రైస్తవులకి, ముస్లింలకు సంబంధించి వారికి స్థలాలు లేదన్నప్పుడు వాస్తు ఇవేమి ఉండదు. మనకు సంబంధించి ఆలయాల విషయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం మనం. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దైవం ఉండిద్ది, అక్కడ వాస్తు ఈచ్ అండ్ ఎవరికి మనం మొత్తం కూడా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాం. బట్ క్రైస్తవులకి, ముస్లింలకు వచ్చేసి అలా కాదు. ఖాళీ ప్లేస్ ఉంటే, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అన్ని కంఫర్ట్ ఉంటే చాలు వాళ్ళకి. అందుకని ఈ దర్గా అన్నప్పుడు జాగ్రత్తగా ఆ సమాధిలో పెడతారు కాబట్టి దాన్ని ఏం చెప్తాం, చెక్క పెట్ట లేదన్నప్పుడు సంథింగ్ లోపల బాడీ పెట్టి పైన ఏది ఓపెన్ చేయకుండా యాస్టిక్ అలాగే జాగ్రత్త తీసి వేరే ఒక ప్లేస్లో పెట్టి అక్కడ హజరత్ బాబా ఖాజా అని చెప్పి దర్గాని అక్కడ పెడతారు. ఇప్పుడు ఆడికి ఇల్లు ఎవరేంటో చూద్దాం. ఎందుకంటే ఇన్నాళ్ళు దేవుడి గుడికి వచ్చే హిందువులని పిచ్చోలని చేసి, నిజంగా చెప్తే ఈ విషయంలో నాకు ఇప్పటికి హిందువులు చూస్తే నాకు ఏ పిచ్చోల మన బిహేవ్ చేస్తారు, ఏంటో పిచ్చోలని అనిపిస్తా ఉండేది. ఎవడో ఏదో చెప్తాడు, గుడ్డిగా అదే ఫాలో అయిపోతూ ఉంటారు. మరలా చెప్తున్నా, ఎవడో ఏదో చెప్తాడు దానిని మా ఆచారం అంటాడు. ఎవడో ఎవతో ఏదో కల్పిస్తారు, అదే నిజమైన భ్రమల్లో బతుకుతూ ఉంటారు. ఇలా ఈ దేశంలో ఇప్పటికి అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళలో హిందువులు, ఆ తర్వాత క్రైస్తవులు, ఆ తర్వాత ముస్లింలు.
నేను నా మాట కట్టుబడి ఉంటాను. పేదలు అత్యధికంగా ఉన్నదేమో క్రైస్తవులు. ఈ మూఢనమ్మకాల విషయంలో బ్లైండ్ వెళ్తున్న అత్యధికంగా ఉన్నదేమో హిందువులు, క్రైస్తవులు ఈక్వల్ గానే ఉంటున్నారు ఈ మూఢనమ్మకాల విషయం. ఇక ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు. సో విషయం ఏంటి మరి, మొత్తానికి వేములవాడ ఆలయంలో ఆ దర్గాని తొలగించేస్తున్నారు. వేములవాడ చుట్టుపక్కల మొత్తం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. అంతిమంగా హిందూ భక్తులు కోరుకునేది జరిగింది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇది సాధ్యమైంది. ఈ విషయంలో మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను.